వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుపై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్. ఫోన్ చేసి బెదిరించడం ఆపకపోతే ఎప్పుడు రాజీనామా చేస్తావని విజయన్నను అడగక తప్పదని హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తల్లి మృతిని తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య. ఇద్దరు మానేరు వాగులో ప్రాణాలు కోల్పోవడంతో కలకలం. కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాం ధ్వంసంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. కలెక్టర్కు బీఆర్ఎస్ వినతి. నాణ్యత లోపంతో కూలితే కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టి టెండర్లన్నీ రద్దు చేయాలని డిమాండ్. హిందువుల పండగలకే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆంక్షలు గుర్తుకు వస్తాయా? జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మీడియాతో పట్టణ బీజేపీ అధ్యక్షుడు గాజు భాస్కర్ ప్రశ్న. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ నక్సలైట్ దారుణ హత్య. పోలీసుల అదుపులో నిందితుడు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుపై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెక్ డ్యాం పేల్చేశారని తాము ఆరోపించడం కాదు, ఇరిగేషన్ డీఈనే మొదట ఫిర్యాదు చేశారని తెలిపారు. గతంలో భోజన్నపేట చెక్ డ్యాంను పూసలు పెట్టి కాంగ్రెస్ నాయకులు పేల్చివేసిన ఆధారాలున్నాయని చెప్పారు. పేల్చివేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న పెద్దపల్లి ఎమ్మెల్యే మాట మీద నిలబడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిరిగా విజయ రమణారావు మాట తప్పకని హితవు పలికారు. నాడు ఓట్ల కోసం మేడిగడ్డ బ్యారేజ్ని పేల్చివేశారని, నేడు ఇసుక దందా కోసం చెక్ డ్యాంను పేల్చివేశారని ఆరోపించారు. వాస్తవాలు మాట్లాడితే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, బెదిరింపు ఫోన్ కాల్స్పై కేటీఆర్ హరీష్ రావు నేతృత్వంలో డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఫోన్ చేసి బెదిరించడం ఆపకపోతే తమ కార్యకర్తలు ఎప్పుడు రాజీనామా చేస్తామని విజయ రమణారావు అడగక తప్పదన్నారు. చెక్ డ్యాంపై సీఎంకు బహిరంగ లేఖ రాసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చెక్ డ్యాంను రాజకీయం చేయడం కాదు, దోషులను గుర్తించి శిక్ష పడేలా చూడాలని కోరారు. 300-400 ఫోన్ కాల్ ఎవరైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్నీ కూడా రేపు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తీసుకుపోయి, కమలాకర్ అన్న గారి తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తాం. ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయరి. వీళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తుర్రు, దేనికి చేస్తుర్రు? మరి రైతులకి ఈ చెక్ డ్యామ్ ఉండు మీకు ఇష్టం లేదా? రైతులు బాగుపడు మీకు ఇష్టం లేదా? ఆలోచన చేయండి మీరు. కానీ ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. ఇది చెక్ డ్యామ్ని బరాబర్ వీళ్ళు పూసలు పెట్టి మీకు చూపించిన బరాబర్ పేల్చిండ్రు. నేను చెప్తున్నా, ఇలా ఏ విధంగా అయితే తనుగుల చెక్ డ్యామ్ పేల్చిండ్రో ఏ విధంగా. కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దాదాపు 30 సంవత్సరాలున్న గుర్తు తెలియని యువకుని శవం గోనె సంచిలో లభ్యమైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల శివార్లో ఓ గోనె సంచిలో ఓ గుర్తు తెలియని శవం లభించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై గాయాలు ఉన్నాయని, ఎవరో హత్య చేసి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రంగంలో దిగిన క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురికావడం కలకలం సృష్టిస్తోంది. సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన నర్సయ్య అలియాస్ సిద్దన్న అలియాస్ బాపురెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నాటి పీపుల్స్ వార్ నేటి మావోయిస్ట్ పార్టీలో డిప్యూటీ దళ కమాండర్ స్థాయికి ఎదిగిన సిద్దన్న 20 ఏళ్ల క్రితం జనజీవన స్రవంతిలో కలిశారు. గత రాత్రి జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడి చేతిలో హత్య గావించబడ్డాడు. హత్య జరిగిన తీరు, హత్యకు గల కారణాలు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుపరిచితులైన సిద్దన్న పోలీసుల నిర్బంధం కొనసాగుతున్న సమయంలో వీర్నపల్లి మండలం మధ్య ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు. 2004లో పోలీసులకు లొంగిపోయాడు. సొంతూరు గండిలచ్చకపేటలో వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు భార్యలు పోచవ్వ, ఎల్లవ్వ, 3 పిల్లలు అశోక్, నరేష్, పద్మతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు సిద్దన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో కోవట్ ఆపరేషన్, పార్టీ వ్యవహారాల శైలి గురించి అనేక విషయాలు చెప్పారు. పార్టీలో కోవట్గా మారిన జగిత్యాల జిల్లాకు చెందిన అంజయ్యతో పాటు 9 మందిని చంపినట్లు చెప్పాడు. అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి ఆజాద్ అలియాస్ గాజర్ల సారయ్య ఆదేశాలతో 2003లో కోనరావుపేట మండలం వట్టిమల్ల మరిమడ్ల శివార్లో 6గురిని, మానాల శివార్లో 3గురిని హతమార్చినట్లు తెలిపారు. ఆ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న సిద్దన్న 9 మంది సహచరులను ఏకకాలంలో కాల్చి చంపడం బాధ అనిపించిందని ఇంటర్వ్యూలో చెప్పారు. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చూసిన గతంలో హత్యకు గురైన అంజయ్య కొడుకు సంతోష్ సిద్దయ్యపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సిద్దన్నను హత్య చేయాలని భావించాడు. పథకం ప్రకారం సిద్దన్నతో స్నేహం చేశాడు. మీరు యూట్యూబ్ ఇంటర్వ్యూలు చాలా బాగా ఇస్తున్నారు, మీరంటే నాకు ఎంతో అభిమానం అంటూ నమ్మబలికాడు. సిరిసిల్లకు వస్తూ సిద్దన్నను కలుస్తూ పోతన్న సంతోష్ ఎప్పటి మాదిరిగానే సిద్దన్నను కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఉందని వేములవాడ శివర్లోని అగ్రహారం గుట్టలోకి తీసుకెళ్లి బండరాలు ఎత్తేసి హత్య చేసినట్లు తెలిసింది. సంతోష్ పోలీసులకు లొంగిపోయి సమాచారం ఇవ్వడం
కావడంతో మాజీ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సిద్ధన్న హత్య ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. సిద్ధన్న హత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సిద్ధన్న ఎవరికీ హాని తలపెట్టలేదని, పార్టీలో ఉండి ప్రజలకు మేలు చేశాడని గ్రామస్తులు అంటున్నారు. సిద్ధన్నను ఎలా చంపారో అతన్ని అలానే చంపుతామంటున్నారు కుటుంబ సభ్యులు. సంఘటన స్థలాన్ని పోలీసులతో పాటు ఎస్పీ మహేష్ బిగితే సందర్శించి హత్య జరిగిన తీరుపై ఆరా తీశారు. సంతోష్ ఒక్కరి ఈ దారుణానికి ఒడిగట్టారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. నా బాబు పోయినట్టు నా బాబు ఎంత కలకలనుకుంటే వేయండు వాడిని ఇట్లా కట్ట చంపుతామే మేము అన్ని చంపకిడిచి పెట్టాము అన్న. మా బాబు పోయినట్టు వాడు చచ్చిపోవాలి. మా బాబు వరకేమన్నా ఏం చేసింది మా బాబు. హిందువుల పండుగల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆంక్షలు గుర్తుకు వస్తాయా అని ధర్మపురి పట్టణ బీజేపీ అధ్యక్షుడు గాజు భాస్కర్ విమర్శలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈరోజు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ కంచన్ బాగ్లో కృష్ణకాంత్ ఎస్ఐ అయ్యప్పమాల వేసుకున్నాడని సస్పెండ్ చేస్తూ మెమో జారీ చేయడాన్ని భాస్కర్ ఖండించారు. హనుమాన్ దీక్ష సమయంలో సైతం ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు తెలిపాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం లేదని, కేవలం నెహ్రూ కుటుంబం కొరకు పనిచేస్తుందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని, కేవలం బీసీలకు 17% రిజర్వేషన్ కల్పించి బీసీలను మోసం చేస్తున్నారు ఆరోపించారు. పోలీసు డిపార్ట్మెంటు ఈ మాలలు అయితే ఉందో మాలా సమయంలో మాల వేసుకుంటే సెలవు తీసుకోవాలని, గడ్డం పెంచుకోవద్దని, చెప్పులు వేసుకోవద్దని ఇది ఒక జీవో పాస్ చేసింది. సరే, ఓకే, పోలీసు డిపార్ట్మెంట్ కాబట్టి పోలీసు శాఖలో పనిచేస్తున్నప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి, సంతోషం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం హిందూ పండుగలప్పుడే గుర్తుకు వస్తాయా? అదే ముస్లిం పండుగ అప్పుడు, రంజాన్ అప్పుడు వారికి టైం సడలింపు ముందుగా 4 గంటలకే పంపించారు. వాళ్ళకు ఒక సమయం పాలన చేసుకుంటూ వారికి సపోర్ట్ చేస్తూ వచ్చింది. మరి హిందూ పండుగలప్పుడు, హనుమాన్ దీక్షలప్పుడు, మా అయ్యప్ప మాలప్పుడే మాత్రమే ఆంక్షలు గుర్తుకు వస్తాయని అడుగుతూ ఉన్నాము. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అని, ముస్లిం పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ వచ్చు కేవలం హిందువులను టార్గెట్ చేస్తూ ముస్లిం ఓట్ల వర్గ ఓట్లను కోసం హిందువులను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మొన్నటికి మొన్న హనుమాన్ దీక్ష పరులలో కూడా ఇలాగే వ్యవహరించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ మొత్తం ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం లేదు. కేవలం నెహ్రూ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం, సోనియా గాంధీ కుటుంబం కోసమే పనిచేస్తున్నారు. హిందూ సమాజం అన్నీ గుర్తుంచుకుంటుందో రానున్న ఎలక్షన్లో కంపల్సరీ మీకు ఓటుతో చెప్పు దెబ్బతో కొట్టి రానున్న ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తానికి చేస్తున్నాం. కాబట్టి మానేరు వాగుపై చెక్ డ్యాం ధ్వంసంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి కరీంనగర్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చెక్ డ్యాంను పేల్చివేశారని, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాణ్యత లోపంతో చెక్ డ్యాం కూలిపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి ప్రస్తుతం ఆ కాంట్రాక్టర్కి ఇచ్చిన టెండర్లన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాత్రిపూట పెద్ద శబ్దం వచ్చిందని స్వయంగా రైతులే చెప్పారని, ఇసుక మాఫియానే బాంబులు పెట్టి పేల్చేశారని అంటున్నారని తెలిపారు. నిజ నిర్ధారణ చేయాలని కలెక్టర్ను కోరామని చెప్పారు. చెక్ డ్యాం ఇష్యూని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దోషులను శిక్షించే వరకు నిరంతరం పోరాటం చేస్తామని గంగుల కమలాకర్ అన్నారు. ఈరోజు కలెక్టర్ గారిని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక డెలిగేషన్ కూడా పోయి రిప్రజెంటేషన్ జరిగింది. మా రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక 5 రోజుల క్రితము జమ్మికుంట మరియు ఓదెల పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ను పేల్చివేసినట్టు గుర్తించడం జరిగింది టీఆర్ఎస్ డెలిగేషన్. ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే, రాత్రిపూట పెద్ద సౌండ్ వచ్చింది, ఇది యాక్సిడెంటల్గా కూలిపోలేదు, ఎవరో బాంబులు పెట్టి లేపారు. గతంలో కూడా హుసేన్మియా వాగు మీద ఎలా అయితే లేపారో. సిరిసిల్లలో మానేరు వాగులో దూకి తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. మానేరు వాగులో దూకి మహిళ లలిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు లలిత మృతదేహాన్ని వెలికితీయగా మృతదేహాన్ని చూసి తట్టుకోలేక కొడుకు కానిస్టేబుల్ అభిలాష్ అదే మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందం 17వ బెటాలియన్ కానిస్టేబుల్లో గాలించగా అభిలాష్ మృతదేహం లభించింది. తల్లి లలిత ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ 17వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేసే ఆమె కొడుకు అభిలాష్ ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే పనిలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు.
బీఆర్ఎస్ దీక్షా దివస్ వాల్ పోస్టర్లను బీఆర్ఎస్పీ నాయకులు ఆవిష్కరించారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన దీక్షా దివస్కు సంబంధించిన గోడ ప్రతులను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచనల ప్రకారం డిసెంబర్ 29న నిర్వహించబోయే దీక్షా దివస్ కార్యక్రమం నగరంలోని శాతవాహన విశ్వవిద్యాలయం ఎదురుగా రేపు నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి లోకం తరలి రావాలని కోరారు. ఆనాడు కేసీఆర్ చేసిన త్యాగం నేడు విద్యార్థులు అనుభవిస్తున్న ఫలాలను నేటి విద్యార్థి లోకానికి యువతకు తెలియచెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి లోకంతో పాటు యువత పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహాయోధుడు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరి కరీంనగర్ నుండి బయలుదేరి వెళ్ళిన రోజును దీక్షా దివస్గా ఆనాటి నుండి నేటి వరకు కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా రేపు శాతవాహన విశ్వవిద్యాలయం ముందు ఉమ్మడి జిల్లాలోని విద్యార్థి లోకమంతా కలిసి వచ్చి పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇది గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక మాజీ మంత్రివర్యులు మరియు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న గారి సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా విశ్వవిద్యాలయం ముందు విద్యార్థి బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఆనాటి కేసీఆర్ గారి త్యాగం ఈరోజు తెలంగాణ విద్యార్థులు అనుభవిస్తున్న ఫలాల గురించి నేటి విద్యార్థికి యువతకు అందరికీ తెలియపట్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. కామారెడ్డిలో రైలు రోకోలో కరీంనగర్ జిల్లా నాయకులు అరెస్ట్ అయ్యారు. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో రైలు రోకోలో కరీంనగర్ జిల్లా జాగృతి నాయకులు పాల్గొన్నారు. రైలు రోకోలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఆదివాసీ జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, ఆటో విభాగం జిల్లా అధ్యక్షులు కొత్తూరి రఘుతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులకు, కేసులకు భయపడమని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, నగర కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు బోనల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి, అంజన్ కుమార్, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ కుల వివక్ష, నిరక్షరాస్యత, సతీ సహగమనంపై ప్రజలను జాగృతం చేసిన మహాత్ముడు పూలే అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆయన చూపిన మార్గాన్ని అన్వేషిస్తూ వారి ఆలోచన విధానాలను, ఆశయాలను కొనసాగిస్తుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల వివక్షను రూపుమాపడంలో విఫలమైందని, కుల మతతత్వ రాజకీయాల పట్ల అవలంబిస్తున్న విధానాలను మానుకోవాలని కోరారు. అదేవిధంగా సతీ సాగానం వీటన్నిటి మీద పోరాటం చేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల మీద మరి ప్రజలను జాగృతం చేసి మరి ఎంతో గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, నగరాధ్యక్షుడు కోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మరి వారు ఆనాడు అక్షరాస్యత లేని సమయంలో, ఆనాడు కుల వివక్ష మరి పేరుకుపోయి మరి ఉన్నటువంటి పరిస్థితులలో ఆనాడు మరి సతీ సహగానం చేస్తుంటూ భర్త చచ్చిపోతే భార్యను మంటల్లో కాల్చినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మరి వారు ఎంతో ఎదురెట్టి పోరాటం చేసి విద్య ద్వారా సంస్కారం అన్నీ నేర్చుకొని ఈ దేశంలో మరి అన్నింటినీ కూడా రూపుమాపాలంటే విద్య అవసరం అని చెప్పి ఆనాడు భార్యాభర్తలు కలిసి మరి ఎంతో పోరాటం చేసి ఎన్నో సమస్యలను ఎదుర్కొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. ఈ రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. తొలి విడత పోలింగ్ జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 398 గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. 398 సర్పంచ్ పదవులకు తొలి రోజు 258 మంది, 3682 వార్డులకు 188 మంది నామినేషన్ దాఖలు చేశారు. రెండవ రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు ఒక్కో సర్పంచ్ పదవికి సగటున 3 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు రేపు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉండడంతో రేపు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడత పోలింగ్ జరిగే చందుర్తి మండలంలో 4 గిరిజన గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 తండా పంచాయతీల సర్పంచ్ పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలైంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారికంగా ఏకగ్రీవమైన పంచాయతీలను అధికారులు ప్రకటించనున్నారు. కరీంనగర్ నుండి సిరిసిల్లకు వస్తున్న కారు టైరు పేలి అదుపు తప్పి కారు బోల్తా పడింది. సిరిసిల్ల వెంకటాపూర్ బైపాస్ రోడ్లో కరీంనగర్ నుండి సిరిసిల్లకు వస్తున్న కారు టైరు పేలిపోవడంతో అదుపు తప్పి డివైడర్ ఎక్కి స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. కారు నడుపుతున్న అకాడమిక్ వాలీబాల్ కోచ్ సంపత్ కుమార్కు ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,000 మందికి ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించినందుకు గాను బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,000 మంది ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చిత్రపటానికి వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా ఆటో కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నారని, మహాలక్ష్మి పథకం అమలుతో తాము జీవనోపాధిని కోల్పోయామని, రాష్ట్రంలో కొంతమంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆటో కార్మికుల దీన స్థితిని చూసిన కేటీఆర్ జిల్లాలోని 5,000 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 5,000 మంది ఆటో కార్మికులకు ఉచిత బీమా 5 లక్షల ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇందుకు గాను వేములవాడ పట్టణంలో ఇమ్లా డివిజన్ ఆటో కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. దీనికి మేము కేటీఆర్ గారికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం వచ్చిన పంచలి ఎంతోమంది ఆటో కార్మికులకు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆటో కార్మికుల పరిస్థితి రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి. దీనికి కేటీఆర్ గారు బాధపడి అండగా ఉంటానని ఆటో కార్మికులకు 5 లక్షల ఉచిత బీమా చేయించడం జరిగింది. దానికి మేము వేములవాడ పట్టణ డివిజన్ ఆటో కార్మికుల తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. కేటీఆర్ సార్ ధన్యవాదాలు. ఈరోజు వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్ దగ్గర కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కామారెడ్డి పట్టణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తమ కార్యకర్తలతో కలిసి రైల్ రోకో నిర్వహించారు. కామారెడ్డిలో జాగృతి అధ్యక్షురాలు కవిత ట్రాక్ పై కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి జాగృతి నేతలను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17% రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం దారుణమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని కవిత ఆరోపించారు. ఢిల్లీ వరకు ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ దిగి రావాలి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి. బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ, జై బీసీ. కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి ప్రాంతంలోని 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదని, ఈ విషయం చెబితే బీఆర్ఎస్ వాళ్ళు నా మీద నోరు వేసుకొని పడిపోతారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక్కడి ప్రాంతానికి ఉపయోగం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తారా, ప్రత్యామ్నాయంగా కామారెడ్డికి నీళ్లు తెస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్యాకేజీ 21-22 ద్వారా కాంట్రాక్టర్లకే డబ్బులు వచ్చాయి తప్పితే ప్రజలకు మేలు మాత్రం శూన్యమేనన్నారు. నన్ను కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారని, ఈ విషయంలో చాలా బాధపడ్డానని, నన్ను పంపించిన వారు శునకానందం పొందారని, మరో కుటుంబమైన నా తెలంగాణ కోసమే ధైర్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్ అన్నారు. మా కుటుంబం ఉద్యమం, రాజకీయం అనే కమిట్మెంట్ ఉన్న కుటుంబం అన్నారు. ప్రజలను, కుటుంబాన్ని వేర్వేరు చూసే పరిస్థితి లేదన్నారు. నన్ను కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో సస్పెండ్ చేయించారన్నారు. అందుకు బాధగా ఉందని, సస్పెండ్ చేయించిన వారు శునకానందం పొందవచ్చు కానీ మరో కుటుంబం అనుకునే తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటానన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు నా పిల్లల కన్నా కూడా మా అమ్మ ఆరోగ్యం గురించి ఎక్కువ బాధపడ్డానన్నారు. తెలంగాణ అనే మరో కుటుంబం నాకుందని, వారి కోసం ధైర్యంగా
అనుగుణంగా పనిచేస్తా అన్నారు. ఇక కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉందని, ఇక్కడి నుంచే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. ఇక్కడి లీడర్లు చెబితే నమ్మరని కర్ణాటక సీఎం సిద్దిరామయ్యను తీసుకొచ్చి హామీలు ఇప్పించారన్నారు. కానీ అదే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మి గెలిపించారని గుర్తు చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం, సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని, మహిళా టీచర్ దినోత్సవం చేసేలా చేశామని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ యథావిధిగా అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. మా పోరాటం ఫలితంగా మేము 3 బిల్లులు అడిగితే 2 బిల్లులు తెచ్చారని గుర్తు చేశారు. కానీ ఆ 2 బిల్లులు కూడా రాష్ట్రపతి వద్ద ఆగిపోయాయన్నారు. ఆ తర్వాత మేము రైల్ రోకో చేస్తామని వార్నింగ్ ఇస్తే మళ్ళీ అదే ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ గత 19 ఏళ్లుగా తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలు, ఆకాంక్షలే మాకు పరమావధిగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఉద్యమం కోసం, రాష్ట్ర సాధన కోసం ఏం చేయాలా అని చెప్పి నిరంతరం తప్పించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆనాడు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి పోయినా రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ సెంటిమెంట్ను వాడుకున్నారని, ఇప్పుడు దీక్షా దివస్ పేరుతో మరోసారి సెంటిమెంట్ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమన్నారు. కేసీఆర్ 3 రోజులకే దీక్ష ముగించి పలాయనం చిత్తగించారని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దీక్షను మధ్యలోనే విరమిస్తే విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చిందని, కేవలం కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదన్నారు. కాంగ్రెస్ వల్ల తెలంగాణ వచ్చిందని, పొట్టి శ్రీరాములు చేసిన దీక్షకు కేసీఆర్ దీక్షకు పొంతన లేదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు ఆత్మార్పణం చేసుకున్నారన్నారు. వారి త్యాగాల వల్ల వచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లు దోచుకుందన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్లో 3/12/2009లో చేరి 11/12/2009లో డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఇక నుంచి తమ పవిత్ర ఇరుముడిని తీసుకువెళ్లొచ్చని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణ సమయంలో తమ పవిత్ర ఇరుముడిని ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్ ఇన్ లగేజ్గా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యానికి ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై తీవ్రంగా దృష్టి సారించిన రామ్మోహన్ నాయుడు భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకుని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఎయిర్పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లో తమతో పాటు తీసుకువెళ్లొచ్చు. అయితే భక్తులందరూ ఎయిర్పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించి సూచించిన మార్గదర్శకాలను సమయానికి పాటించాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియల విషయంలో అధికారుల సూచనలను ఖచ్చితంగా అనుసరించాలని, శబరిమల యాత్ర పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అయ్యప్ప స్వామి భక్తుల దీక్ష, భక్తి, ఆచార వ్యవహారాల పట్ల గౌరవంతో తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమాన మార్గం ద్వారా శబరిమల చేరే భక్తులకు ప్రయాణం సౌలభ్యం కల్పిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో శాంతి, ఆరోగ్యం, సుఖ సమృద్ధులు కలగాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా బిరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్ళేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుపై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్. ఫోన్ చేసి బెదిరించడం ఆపకపోతే ఎప్పుడు రాజీనామా చేస్తావని, విజయన్నను అడగక తప్పదని హెచ్చరిక.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తల్లి మృతిని తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య. ఇద్దరు మానేరు వాగులో ప్రాణాలు కోల్పోవడంతో కలకలం. కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాం ధ్వంసంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. కలెక్టర్కు బీఆర్ఎస్ వినతి. నాణ్యత లోపంతో కూలితే కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి టెండర్లన్నీ రద్దు చేయాలని డిమాండ్. హిందువుల పండగలకే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆంక్షలు గుర్తుకు వస్తాయా? జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మీడియాతో పట్టణ బీజేపీ అధ్యక్షుడు గాజు భాస్కర్ ప్రశ్న. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ నక్సలైట్ దారుణ హత్య. పోలీసుల అదుపులో నిందితుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.